पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। The evolution of substance అనేటువంటి విషయం మనం చదువుకుంటూ ఉన్నాం. ఇందులో ఆటమ్ యొక్క డెఫినేషన్ మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. దాని యొక్క ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. It would be apparent to each of us that when this definition of the atom is contemplated and studied, an entirely new concept of substance comes before us. So నిన్న చదువుకున్నటువంటి ఆటమ్ డెఫినేషన్ మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. It is a center of force, a phase of electrical phenomena, a center of energy, active through its own internal makeup and giving off energy or heat or radiation. So adi mano atom definition. Dogmatic assertions are therefore out of order, for it is realized that perhaps the next discovery may reveal to us the fact that the electrons themselves may be worlds within worlds. So atom మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే worlds within worlds అంటే సౌరమండలం ఎలా అయితే సూర్యుడి కేంద్రంగా ఉండి గ్రహములు తిరుగుతున్నాయో అలాగే ఆటంలో కూడా పాజిటివ్ న్యూక్లియస్ అనేటువంటిది కేంద్రంగా ఉండి దాని చుట్టూ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. అక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది, అది సృష్టిలో ఉన్నటువంటి పోలిక. సో ఆ రకంగా చేస్తుంటే సృష్టిలో ఉండడం సృష్టి యొక్క కార్యక్రమం నిర్వహించడంగా ఉంటుంది. దానికి భిన్నంగా జరుగుతుందనుక ఆటంలో అప్పుడు అది సృష్టిలో భాగంగా ఉండలేదు. సృష్టిలో భాగంగా ఉండాలి అంటే సృష్టి ఏ విధంగా అయితే జరుగుతుందో కార్యక్రమం ఆ విధంగా మనం జీవించడం, ఆ విధంగా చోట్లో ఉన్నటువంటి అన్ని కూడా ఆ విధంగా నడుస్తూ ఉండడమే మార్గం. సో ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఆ రకంగా వరల్డ్స్ విత్ ఇన్ వరల్డ్స్ అని అన్నారు. An interesting speculation along these lines is to be found in a book by one of our scientific thinkers, in which he suggests that we might be able to divide and subdivide the electron itself into what he calls cyclons, and thus be led into realms which are now considered physical. So that is an interesting point. Electrons అనేటువంటివి ఫర్దర్ గా సబ్డివైడ్ అయితే అవి సైకాన్స్ అని అన్నాడు. అంటే విచ్ ఆర్ నాట్ ఫిజికల్. ఎవ్రీ ఎలక్ట్రాన్ ఈజ్ హోల్డింగ్ చార్జ్ అండ్ ఇట్ ఈస్ క్యారింగ్ ఎనర్జీ. దాన్ని మనం రాసుకుంటాం కదా, ఇట్ ఈస్ 1.7 ఏదో ఇంటూ 10⁻⁻27 సంథింగ్. సో ఆ రకంగా మనం మెన్షన్ చేస్తాం దాని ఛార్జ్. సో ఆ మెన్షన్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రాన్ దాని లోపల ఇంకా మైన్యూటెస్ట్ పార్టికల్స్ లాంటివి ఉన్నాయి, విచ్ ఆర్ నాట్ ఫిజికల్. సో ఫిజికల్ గా మనం ఎలక్ట్రాన్ దాకా వచ్చాం. ఎలక్ట్రాన్ డివైడ్ చేస్తే అది ఎనర్జీ కింద ఉంది. సో ఎనర్జీలో ఉంటున్నటువంటి దాన్ని అంటే దాని కొన్ని గుణాలు కలిగి ఉంది ఆ ఎనర్జీలో. ఆ గుణాలని ఏమన్నారంటే సైకాన్స్ అన్నారు. సో బికాస్ ద ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ డిఫరెంట్, ద ఎనర్జీ ఆఫ్ ప్రోటాన్ ఇస్ డిఫరెంట్. అంటే ఏంటి, ఆ ఎనర్జీలో ఇట్ ఈస్ క్యారింగ్ సమ్ క్వాలిటీస్.
that may be only a dream, but the thing that I am seeking to impress upon my mind and yours is that we scarcely know where we stand in scientific thought any more than we know where we stand in a religious and economic world. So religious and economic world లో వాటి యొక్క మూలాలన్నీ కూడా మనకి ఇచ్చేశారు. సో ఆ విధంగా సైంటిఫిక్ గా కూడా మనం జాగ్రత్తగా వెళితే అక్కడికే వెళ్ళాలి, వేరే దారి లేదు. అంటే ఈ రోజు దాకా తెలుసుకోలేదు, రేపు వాడు తెలుసుకోవాల్సిందే. అది తెలుసుకొని అటే వాడికి మార్గం కానీ వేరేది లేదు అక్కడ చెప్పడానికి. వాడు ఇంకా ఎలక్ట్రాన్ దాకా చెప్పారు, బాగుంది. ఎలక్ట్రాన్ లో ఏముంది, దాన్ని ఫర్దర్ డివైడ్ చేస్తే ఆ కాన్సెప్ట్ దగ్గర ఆగిపోయింది ఇంకా సైన్స్. ఫర్దర్ గా ఇంకో 4 ఏళ్ళు ఎవరికి ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఒక కొన్ని క్వాలిటీస్ తో ఉన్నటువంటిది ఎలక్ట్రాన్ అని చెప్పాం ఇప్పటిదాకా. ఇట్ ఈస్ నెగిటివ్లీ చార్జ్, ఇట్ ఈస్ దాని యొక్క రియాక్షన్ ఇలా ఉంటుంది. ఇది క్లోరిన్ కనబడితే అట్రాక్ట్ అవుతుంది, ఇంకోటితో నైట్రోజన్ కనబడితే ఇది అవుతుంది, రిపెల్ అవుతుంది. ఇలా కొంత వచ్చింది మనకు ఐడియా. అంటే ఏంటి, వాటిల్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీలో ఉన్నటువంటి క్వాలిటీస్ గా మనం దర్శించాం వాటిని. ఎలక్ట్రాన్స్ లో ఉండేటువంటి ఎనర్జీకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఆ రకంగా దర్శించాం మనం. which are not now physical. We scarcely know where we stand in scientific thought. Everything is passing through a period of transition. The old order change. The old way of looking at things is proving false or inadequate. Old thought atom cannot be indestructible. So we have touched the part from where the whole creation is coming into manifestation. కానీ ఫర్దర్ గా తెలుసుకున్నది ఏంటంటే atom can be divided అని తెలుసుకున్నారు. సో old things have to be changed into false or inadequate. The old way of looking at things is proving false or inadequate. The old expression of thought seems futile. All that the wise man can do just now is to reserve his opinion, ascertain for himself what appeals to him as truth. వాట్ అపీల్స్ టు హిమ్ యాజ్ ట్రూత్. అంటే ప్రతి వాడికి సత్యం అనేటువంటిది కనబడుతుంటుంది. ఏ రాశాడు అనుకోండి, క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అది ఏగా కనపడుతుంది, కానీ ఎవడికో అది వీగా కనపడదు కదా. వీగా కనపడిందంటే వాడు ఇలా పడుకొని చూస్తున్నాడు అని అర్థం. మామూలుగా ఇలా క్లాస్లో చిన్నపిల్లలు వాళ్ళు కూర్చొని చూస్తుంటే అది ఏగానే కనపడుతుంది ఎవరికైనా. సో సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా అందరికీ తెలియబడతాయి. ఎవరికో ఒక్కడికి మాత్రమే తెలియబడింది అని మిగిలిన వాళ్ళందరూ అది ఫాలో అవ్వాలని అనుకోకర్లేదు. సృష్టిలో రహస్యాలన్నీ కూడా అందరికీ తెలియబడతాయి. తెలుసుకునేటువంటి విధానముగా వాళ్ళు ఉంటే చాలు. నేను చదువుకుంటానని కూర్చుంటే చాలు, వచ్చిన ప్రతి పిల్లాడికి స్కూల్లో ఎడ్యుకేషన్ ఉంటుంది, అంతే మార్గం. కనుక అందుగురించి ఏమన్నారంటే నీకుగా సృష్టిలో ఉన్నటువంటి రహస్యం తెలియబడుతుంది, అదే చాలు ప్రూఫ్. మనం పిచ్చోళం కాదు కదా, అంతవరకు మనం క్లియర్. ఎస్. సో సృష్టిలో ఉన్నటువంటి రహస్యం వాళ్ళెవరో చెప్పింది మనం వినక్కర్లేదు. మనకి ఏంటి సరి అయినటువంటిది అనిపిస్తుందో అది మనం ఫాలో అయిపోగలిగితే చాలు. అది సృష్టిలో రహస్యాలన్నీ కూడా అలా ఉన్నవే రహస్యాలు. అలా కాకుండా ఎవరికో వాడు ఒక్కడికే అర్థమవుతుందిట, మన ఎవరికి ఏమీ అర్థం కాదుట అంటే దానివల్ల ఉపయోగం లేదు ఎప్పుడు కూడా. సృష్టిలో ఏవి కూడా అలా ఉండవు, అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది సృష్టిలో ఉన్నవన్నీ కూడా. అది అందుగురించి ఏమన్నారంటే వాడికి ట్రూత్ గా వాడికి తెలియబడుతుంటుంది, దాన్నే సత్యము అన్నారు. హిస్ ఒపీనియన్ as truth and endeavor then to synthesize that particular aspect of universal truth with that aspect which has been accepted by his brother. That as truth and that as universal truth అలా తెలుసుకోబడటం. తర్వాత which has been accepted by his brother, అంటే వాడికి తోటి వాడికి కూడా అది సత్యముగా వీడికి తెలుస్తుంటుంది. ఎదురుగుండా అది ఏముంటుంది, అది సూర్యుడు, నాకు సూర్యుడిగా కనబడింది, పక్కన ఉన్నటువంటి వాడికి సూర్యుడిగా కనబడింది అన్నటువంటిది అక్కడ చాలు, కానీ ఇంకేదో కొత్తది అంటూ ఏమీ లేదు అక్కడ. The atom then can be predicated as resolving itself into electrons and can be expressed in terms of force or energy. So atom is an energy. Energy condense అయ్యేటప్పటికి దాన్ని atom గా చెప్పాము. Atom ని బ్రేక్ చేసేటికి ఎనర్జీగా చెప్తున్నాము. When you have a center of energy or activity, you are involved in a dual concept. You have that which is the cause of movement or energy. సో ఒక సెంటర్ ఆఫ్ ఫోర్స్ అనేటువంటిది ఒకటి ఉంటే దాన్ని బేస్ అయ్యి
ఎనర్జీ అంటుంటుంది అక్కడ బేసే ఉండడం చేత ఆ రివాల్వింగ్ అది బేస్గా ఉంది. ఎందుకు ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి దాని చుట్టూతా అంటే బికాస్ ఆ పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది అక్కడ ఉండడం చేత అవి తిరుగుతున్నాయి. అక్కడెందుకు తిరగాలి? ఇంకెవరి ఇంటికో వెళ్ళొచ్చు కదా. వీడు పిల్లలు ఉన్నారు, వేడోడి ఇంట్లోకి కూడా దూరిపోవచ్చు కదా. వీళ్ళింట్లోకి ఎందుకు వస్తున్నారు? అపార్ట్మెంట్ ఉందనుకోండి, కరెక్ట్గా వాడి ఫ్లాట్లోకి వెళ్తాడు. ఆ బిల్డింగ్లోకి వచ్చి ఇదంతా మన ఇల్లే కదండి అని వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎందుకు పడుకోడు? ఎంత చిన్నపిల్లవాడైనా సరే వాడింటికే వాడు వెళ్తున్నాడు. వాడికి ఏం తెలియదండి అని అన్నా వాడు వాడింటికి వెళ్తేనే వాడు సంతోషంగా ఉండగలడు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాడేమో హీ ఫీల్స్ అనీజీ, హీ కెనాట్ స్టే దేర్. అంటే ఏంటి? బికాస్ ద సెంటర్ ఆఫ్ ఫోర్స్ అనేటువంటిది అక్కడ పనిచేస్తుంది కాబట్టి ఆ సెంటర్ ఆఫ్ ఫోర్స్కి అనుగుణముగా చుట్టూతా మీకు ఎలక్ట్రాన్స్ అనేటువంటివి తిరుగుతున్నాయి. సెంటర్ ఆఫ్ ఫోర్స్ లేదనుకోండి, అక్కడ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయా? సూర్యుడు లేడు గారు 2 రోజులు ఊరు వెళ్ళాడు అనుకోండి, గ్రహాలన్నీ తిరుగుతాయా? అది ఎట్లయితే ఉండదో ఆ సెంటర్ ఆఫ్ ఫోర్స్ అనేటువంటిది అక్కడ ఉండడం అనేటువంటిది ప్రధానం. ఆ ఫోర్స్ చేత ఇవన్నీ దాని చుట్టూ తిరుగుతాయి. This brings us directly into the field of psychology because energy or force is ever regarded as a quality. అంటే ఏంటి? దాని యొక్క స్వభావము అన్నారు దాన్ని. సో వాటిల్లో కూడా స్వభావము అనేటువంటిది ఒకటి ఉంది. అంటే దాని యొక్క నేచర్, దాని యొక్క స్వభావం అది, దానికి ఇవ్వబడినటువంటి గుణాలు అవి. సో వాటిని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుందాం అంటున్నారు. As a quality, and where you have a quality, you are really considering the field of psychic phenomena. సో దాని క్వాలిటీస్ ఏంటి అనేటువంటిది తెలుసుకుంటే మనం వెళ్తే అప్పుడు దాని యొక్క సైకిక్ ఫినామినా అంటే దాని యొక్క స్వభావం, అది యాటమ్స్ యొక్క స్వభావములు మనం తెలుసుకోవాలి. వాటి స్వభావం ఏంటండి అని అనుకుంటాం, వాటి ప్రాపర్టీస్ అని రాసుకుంటాం, వాటి నేచర్ అన్నటువంటిదిగా రాసుకోం మనం. వాటిని మనం ది నేచర్ ఆఫ్ యాటమ్స్గా మనం తెలుసుకోవాలి. కొంచెం హయ్యర్ సైన్స్ అన్నమాట. అంటే యాటమ్ యొక్క నేచర్, దానికి కూడా నేచర్ ఉంది. పలానా ఒకడు ఉన్నాడు, వాడు 5వ తరగతి పిల్లలతోటి వెళ్ళి కూర్చుంటున్నాడు, లేదా పలానా స్కూల్ వాళ్ళ దగ్గరతో పలానా స్కూల్ పిల్లలతో వాడు ఎక్కువ కలుస్తున్నాడు అంటే ఏంటి? వాడి నేచర్ అది, వాడికి ఇవ్వబడినటువంటి లిమిటేషన్స్ అవి. ఏ స్కూల్ పడితే ఆ స్కూల్కి వెళ్ళిపోయి కూర్చోవట్లేదు కదా పిల్లవాడు. అట్లా there are certain times in years when considering substance which are continuously appearing and about which there is a wide diversity of definition. In looking over one scientific book last week, it was discouraging to find the author pointing out that the atom of the chemist, of the physicist, of the mathematician, and of the metaphysician were 4 totally different things. Atom ni చూసేది ఒకటే, కానీ ఒక ఫిజిస్ట్ దాన్ని ఒకటిగా చెప్తాడు, ఒక కెమిస్ట్ దాన్ని ఒకటిగా చెప్తున్నాడు, ఒక మ్యాథమెటిషియన్ దానికి ఒక డెఫినేషన్ చెప్తున్నాడు, ఒక స్పిరిచువలిస్ట్ దానికి ఇంకో రకమైనటువంటి డెఫినేషన్ చెప్తున్నాడు. ఇట్ ఈస్ డిస్కరేజింగ్ పాయింట్. అంటే వాడి దృష్టిగా వాడు దాన్ని చూస్తున్నాడు అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది. సో యూనివర్సల్ డెఫినేషన్గా ఒకటి తీసుకోవట్లేదు జనాలు. ఒకటి ఉందనుకోండి విషయం, ఒక 10 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలు ఒకటి చూస్తే దీంతో మనం పలానాది కొని దీన్ని 20 రూపాయలకి అమ్మితే మనకు 10 రూపాయలు లాభం వస్తుంది అని ఒకటి చూశాడు. ఇంకొకడు ఈ 10 రూపాయలు మనకు దొరికాయి, ఇది ఇక్కడ రోడ్డు మీద ఉందో లేదా ఇక్కడ దొరికింది, ఇది మనది కాదు కదా, దీన్ని మనం కుండీలో వేసేద్దాం అని ఒకడు అనుకున్నాడు. లేదా ఇంకొకటి చూశాడు, ఈ 10 రూపాయలు కుండీలో వేస్తే అది ఎవరికో గుడికి వెళ్తుంది, దాని బదులు ఇక్కడ పాపం అడుక్కుని వీళ్ళకి తిండి లేకుండా ఉన్నారు, 4 బ్రెడ్ ముక్కలు కొని వీళ్ళందరికీ పెడదాం అన్నటువంటిది ఒకడు ఆలోచన. అంటే ఏంటి? దాన్ని చూసినప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క భావన కలుగుతుంది. సో సృష్టిలో కూడా యాటమ్ని చూసినప్పుడు ఫిజిస్ట్ దానికి ఇచ్చినటువంటి డెఫినేషన్ ఒకటిగా ఉంది, కెమిస్ట్ ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు, ఇలా తేడాగా ఉంటుంది దాన్ని వాడడంలో. That is another reason why it is not possible to be dogmatic in dealing with these questions. Nevertheless, rightly or wrongly, I have very definite hypothesis to put before you. When we talk about radium, we are in all probability venturing into the realm of etheric substance, the region of ether or of protyle. So ఎప్పుడైతే మనం రేడియం అన్నటువంటి దాని గురించి మనం చెప్పుకుంటున్నామో, రేడియం అన్నటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ కెనాట్ బి సీన్ త్రూ అవర్ నేకెడ్ ఐ. అంటే సమ్ క్వాలిటీస్ ఆఫ్ ఇట్ కెన్ బి సెన్స్డ్. అంతే, ఇది చూపించు అంటే కుదరదు, దాని యొక్క ప్రభావం చేత జరుగుతుంది. ఇప్పుడు ఫోన్ ఉందనుకోండి, ఇక్కడి నుంచి వీడు ఫోన్ చేశాడు, వీడు ఫలానా వాడికి ఫోన్ వచ్చింది, ఎలా వెళ్ళిందో నాకు చూపించి నేను చూస్తానంటే కుదరదు.
అంటే ఏంటి అదో ఇక్కడ నుంచి నేను మాట్లాడిందంతా కూడా వాక్ అంతా కూడా అది వేవ్ ఫామ్ కింద కన్వర్ట్ అయింది. ఈ వేవ్ ని రిసీవ్ చేసుకోవడానికి ఏదో యాంటీనాలు ఉన్నాయి. ఆ యాంటీనా రిసీవ్ చేసుకుని దాన్ని మళ్ళా ఎవరికైతే చేసావో వాడికి అదే వేవ్ ఫామ్ వెళ్తుంది. దానిలో డీ కోడ్ ఉంటుంది. ఆ డీ కోడ్ ఎప్పటికి నీ వాయిస్ వాడికి వెళుతుంది. చెప్పు ఏమర్థమైంది మనకి దీనివల్ల? ఇది అర్థమైనట్టుగా అనిపిస్తుంది కానీ నిజానికి ఏమర్థమైంది అంటే ఇట్ ఈస్ అది జరుగుతోంది అనేటువంటిది మనం సృష్టిలో ఈ రోజున మనం మేల్కాంచాం దాన్ని. ఆ లాని లేదా ఆ ప్రిన్సిపల్ని మనం దాని ఎందుకు మేల్కాంచి మనకేదో బోధపడిపోయింది అని అనుకుంటున్నాం. ఏం బోధపడింది మనకి? ఓకే అంతా విన్నాం. దీనివల్ల ఏమర్థమైంది మనకి? ఇదేదో ఉంది అనేటువంటిది మాత్రం తెలుస్తుంది. దేని చేత ఇది జరుగుతోంది, ఏమిటి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ గా జరుగుతున్నటువంటి విషయం అనేటువంటిది, లేదా ఇది ఈ ఆటమే ఎందుకు ఇలా చేయగలుగుతుంది, మిగిలిన చేయలేకపోవడానికి కారణాలు ఏమిటి అంటే వాటిలో ఏంటి లోపములు, ఇలాంటి వాటి గురించి ఇంకా హయ్యర్ సైన్స్ మనం ఇంకా ఎవాల్వ్ అవ్వలేదు. జరుగుతోంది రేడియం ద్వారా లేదా యురేనియం ద్వారా, వాటిని ఏదో ఇవి కనుక్కున్నాం, అంతవరకు తెలిసింది. దీన్ని ఇంకా ఫర్దర్ గా ఎలా వాడచ్చు, ఎలా వీటి యొక్క వినియోగములు అనేటువంటి ఇంకా తెలుసుకోలేకుండా ఉన్నాము. ఇంకా రీసెర్చ్ అవుతుంది వాటి గురించి అంతా. సో protyle is a word analogous to protoplasm to express the idea of the original primal matter before the evolution of the chemical elements. So the word I have ventured to use for this purpose is compounded of a Greek word earlier than and the stuff of which things are made. Protyle అంటే దీని యొక్క మూల పదార్థం అదే మనం ఆధ్యాత్మికంగా లేదా స్పిరిచువల్ గా చెప్పుకుంటే మూల ప్రకృతి అని అనుకుంటాం. అంటే దీని నుంచి ఇది వచ్చింది, దీని నుంచి ఇది వచ్చింది అన్నట్టుగా అది ప్రోటైల్. సో అలా we are therefore throwing the concept of matter back to where the Oriental school has always put it, to primordial stuff, to that which the Orientalist calls primordial ether. సో ఈ ఆటం అనేటువంటిది చోట్లోకి ఎలా వచ్చింది అంటే దానికి వెళ్తే ఒక ప్రిమార్డియల్ స్టఫ్ ఉందండి, దాని నుంచి ఐటమ్స్ అనేటువంటి వస్తున్నాయి చోట్లోకి. దాన్నే ప్రిమార్డియల్ ఈథర్ అన్నారు. అంటే ఇది విధముగా ఏర్పడటకు ముందు ఉన్నటువంటి స్థితి. Though we must ever remember that the ether of science is many removes from the primordial ether of the Oriental occultists. We are led back to that intangible something which is the basis of the objective things which you and I can see, touch and handle. The word substance itself means that which stands under or which lies back of things. So ఈ చోట్లో ఏదైనా సరే ఒకటి దర్శనం అవుతోంది, ఏదైనా ఏర్పడుతుందా అంటే దీనికి పైన ఇంకొకటి ఉంది, దాని నుంచి ఇది ఏర్పడుతుంది. అది మూలం ఎప్పుడు కూడా. అదంతా అది ఎట్లా వస్తుంది చోట్లోకి? ఇప్పుడు నిన్న వీడు పిల్లవాడు స్కూల్కి వచ్చినప్పుడు వీడికి ఏదో ఫలానా చార్ట్స్ తీసుకురావాలి నువ్వు అని చెప్పారు. ఇవన్నీ నువ్వు ప్రాజెక్ట్ చేసుకోవాలి, దానికి చార్ట్లు కొనుక్కురా అని చెప్పారు. అంటే వీడికి సప్లై చేసాడు పైన ఒకడు ఉన్నాడు, వాడి ఫాదర్. వాడు సప్లై చేస్తున్నాడు కాబట్టి వీడు నెక్స్ట్ డే ఎస్ మ్యామ్ అని చెప్పి తీసుకుని వెళ్తున్నాడు. చార్ట్లు ఏవో కొనుక్కున్నాడు. అదే అందరూ అదే తెచ్చారండి పిల్లలు అన్నటువంటిది. అంటే అది ఎలా అయితే తప్పో అలాగే చోట్లో కూడా ఒకటి ఏర్పడటం అన్నటువంటి జరగడానికి పైన ఇంకొకటి ఉంది, దాని నుంచి చోట్లోకి దిగి వస్తున్నాయి అన్నటువంటిది. దాన్ని ఈథర్ అని అన్నారు, ప్రిమార్డియల్ ఈథర్ అని అన్నారు దాన్ని. In which energy or force functions or makes itself felt. అది దాన్నే ఏమన్నారంటే సబ్స్టెన్స్. మనం నిజానికి ఈ సబ్స్టెన్స్ అంటే స్టాండ్స్ అండర్ అని అర్థం. అంటే దాని నుంచి ఆ సబ్స్టెన్స్ అనేటువంటి దాంట్లో నుంచి ఈ భౌతికమైనటువంటి అన్ని కూడా దిగి వస్తున్నాయి. లేకపోతే ఈ చోట్లోకి యాటమ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి దిగి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా అంటే ఒక దీంట్లో నుంచి ఈ షాప్ ఉంది, ఈ షాప్ లోకి సామాన్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఒక సోర్స్ ఉంది, హోల్సేల్ డీలర్ వాడుతున్నాడు, వాడి దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది. అది ఎట్లయితేనో అలాగే చోట్లో కూడా ఈ అణువులు ఇవన్నీ కూడా ఏర్పడడానికి మూలంగా ఒక పదార్థం ఉంది, దాన్ని సబ్స్టెన్స్ అని అన్నాం. దాంట్లో నుంచి యాటమ్స్ అన్ని కూడా దిగి వస్తున్నాయి. అది సో దాన్ని ఎలా చెప్తున్నారు మనకి? ఈ యాటమ్ అనేటువంటిది ఎనర్జీ, దాని క్వాలిటీస్ అని చెప్పారు. ఈ క్వాలిటీస్ గా ఉన్నటువంటి దాన్ని ఈథర్ అన్నారు. సో ఈథరిక్ గా ఉంటుంది,
అది ఈథరిక్ గా ఉన్నటువంటిది కొంచెం దిగితే దాని ఫిజికల్ గా మనకి ఏర్పడుతుంది. సో రేడియం యాటమ్ కనుక్కున్నాం, అది దాని యొక్క ఫంక్షన్స్ అవన్నీ కూడా ఈథరిక్ గా ఉన్నాయి. సో ఈథరిక్ గా ఉన్నటువంటిది కొంచెం ఇంకా కొంచెం మనకు అర్థమయ్యేటట్టుగా దిగి రావడాన్ని పూర్తిగా ఇదిగా చెప్తాము. సో ఈథరిక్ గా ఉన్నాయి చోట్ల అన్ని కూడా. Stands under or which lies back of things all, therefore that we can predicate in connection with the ether of space is that it is the medium in which energy or force functions or makes itself felt. When we are talking in these lectures of energy and force and of matter and substance, we can separate them in our minds. Thus, when we speak about energy and substance, we are considering that which is as yet intangible. So energy గురించి మనం రాసుకునేటప్పుడు మనం ఏమంటున్నాం, దాన్ని ఇంకా దాన్ని ఇంటాంజిబుల్ గా ఉంది ఎనర్జీ. And we use force in connection with matter when deals with that aspect of the objective which our scientists are definitely studying. Substance is the ether in one of its many grades and is that which lies back of matter itself. Substance and back of matter itself ga unnatuvanti substance. అంటే మ్యాటర్ అనేటువంటిది ఏర్పడడానికి ఈ సబ్స్టెన్స్ మూలముగా ఉండి దానికి తొడగబడినటువంటి భౌతికమైనటువంటి చొక్కా లాంటిది మనం చూసేటువంటిది. ఇది చొక్కా వేసుకోకముందు వాడు ఉన్నాడు ఇంట్లో, కానీ చొక్కా వేసుకున్నాడు మీరు వాడిని గుర్తుపట్టారు. నేను రోజు వాడు స్కూల్ డ్రెస్ లో కనబడతారు కదా అలా. సో ఈ సబ్స్టెన్స్ గా ఉంటూ ఉన్నటువంటిది ఈథరిక్ గా ఉంది. సో అది ఎనర్జీగా ఉంటుంది, అది ఎనర్జీగా తెలియబడుతుంది. దాని యొక్క క్వాలిటీస్ గా దాన్ని దర్శించడానికి కొంచెం దిగొచ్చేటికి మనం వాటి యొక్క క్వాలిటీస్ గా మనం వాటిని చూస్తున్నాం. When we speak of energy, there must be that which energies, that which is the source of energy and the origin of that force which demonstrates in matter. So దాన్ని ఎనర్జీగా చెప్పాం. ఎనర్జీగా చెప్పినప్పుడు వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ ఎనర్జీ, చోట్ల ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ, అదొకటి. తర్వాత must be that which energizes, that which is the source of energy and the origin of that force which demonstrates in matter. Origin of that source. So ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది, దేని చేత ఇది మేనిఫెస్ట్ అవుతుంది, ఎంతో చోట్ల నుంచి వస్తుంది అని చెప్పారు. ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి అటువంటి రహస్యాలు ఇప్పుడు మనకు చెప్తారు. Scientists are recognizing ever more clearly that atoms possess qualities, and it would be interesting if one were to take the different scientific books dealing with the subject of atomic matter and note which of the many and varying terms applied to them could be applied to a human being also. On a small scale, I have attempted this and found it very illuminating. So atom lo jarigedi మన దేహంలో జరిగే దాంతో మనం ఇక్కడ ఒకసారి కంపేర్ చేద్దాం. First of all, as we know, the atom is spoken of as possessing energy and the power to change from one mode of activity to another. One writer has remarked that absolute intelligence thrills through every atom in the world. Writer అన్నారంటే absolute intelligence thrills through every atom. దానిలో కూడా ఒక absolute intelligence అంటుంటుంది, ఒకటి పనిచేస్తుంది. జస్ట్ మనం బ్లైండ్ గా ఉంటున్నాం కాబట్టి దానికి మనం అంటే ఎవరిని తప్పని కాదు, ఇక్కడ మనం సబ్జెక్ట్ ఇంకొంచెం బాగా అర్థం చేసుకుందాం, అంతకుమించి ఇంకా ఎవరు తప్పని కాదు. సో ఒకళ్ళకి బోధపడలేదు, వేరేవాడికి బోధపడలేదు, వీడు నాకన్నా మేధావని వాడు అనిస్తున్నాడు. అది ఇక్కడ చోట్ల జరుగుతున్నటువంటి సృష్టిలో ఏమిటి అనేటువంటి సోకాల్డ్ గ్రేట్ పీపుల్ వాళ్ళు ఎలా తెలియబడుతున్నారంటే వీడికి బోధపడలేదు, వాడికి బోధపడలేదు, అది గురించి వీడు చాలా గొప్పవాడు అనేస్తున్నాడు. నిజానికి అసలు చోట్లో ప్రతి ఆటంలో కూడా ఒక ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది. ఒక ఇంటెలిజెన్స్ పనిచేయడం, దాన్ని ఒక సైంటిస్ట్ అన్నారంటే అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్ వర్కింగ్ త్రూ థ్రిల్స్ త్రూ ఎవ్రీ ఆటమ్ ఇన్ ద వరల్డ్ అని అన్నాడు. ఒక సైంటిస్ట్ అన్నమాట, ఒక స్పిరిచువలిస్ట్ అన్నమాట కాదు. ఎందుకు అది ఒక అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్ గా అది తెలియబడుతోంది అంటే ప్రతి ఆటంకి కూడా కొన్ని గుణాలు ఉన్నాయి. ఎవరితో పెడితే వాటిని పక్కన కూర్చోబెడితే ఆటం ఒప్పుకోదు, ఎవరితో పెడితే వాడితో బాండ్ ఫామ్ అయిపో కుదరదు, ఇప్పుడు నా దగ్గర అవకాశం లేదు, నువ్వు వీటితో కూర్చుండిపో, నాకు పని అయిపోయినట్టు, నథింగ్ డూయింగ్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్వాలిటీస్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్రెండ్స్. ఆ రకంగానే అది జరుగుతుంది, కానీ వేరే రకంగా జరుగుట అనేటువంటిది ఆటం ఒప్పుకోదు. లేదా అది కొన్ని పెక్యులర్ గా తయారై
కొన్ని గ్రూప్స్ గా అది ఫామ్ అయ్యి అనేక విధములుగా ఆటం తన యొక్క గుణాలు అనేటువంటిది వ్యక్తీకరిస్తుంది. చోట్ల ఎన్ని రకాలుగా మనం చోట్ల ఏర్పడుతున్నటువంటి వస్తువుల్ని వీటిని అన్నిటిని మనం చూస్తున్నాం. సో ఉన్నటువంటి 10 ఆటమ్స్ లేదా 100 ఆటమ్స్ ఇవి అనేక కాంబినేషన్స్ లో అనేక విధాలుగా అనేక కలర్స్ ఇస్తోంది, అనేక స్మెల్స్ మనకు ప్రొడ్యూస్ చేస్తోంది, అనేకమైనటువంటి రుచులు మనకి ఇస్తుంది, అనేకమైనటువంటి వస్తువులు మనకి ఇస్తుంది. వాటి యొక్క పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తోటి ఈ సృష్టి అంతా కూడా నిండబడి ఉంది. సో వీటిల్లో ఏర్పడుతున్నటువంటి పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ మనకి ఏర్పడుతుంది. సో ఈ ఏర్పడటంలో దాని యొక్క ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది అనేటువంటి మనం తెలుసుకోవాలి. దాని ఇంటెలిజెన్స్ ఏమీ పని చేయకుండా అదంతా అదే ఈ ఆటమ్స్ వెళ్ళి వాటితోటి ఎలా కలుస్తుంది? ఇంటెలిజెన్స్ పని చేయలేదు కదా. ఇంటెలిజెన్స్ నిజంగా పని చేయకపోతే అది ఎలా వీటితోటే కలుస్తుంది? సో దాన్ని ఏమన్నారంటే అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్ అని అన్నారు. In this connection, I want to point out to you what Edison is reported. అది ఒక ఎడిసన్ ఈయన సైంటిస్ట్ గారు ఒక రిపోర్టర్ గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఏమని చెప్పాడంటే, అది జర్నల్లో కూడా అది పబ్లిష్ అయిందంట. అది I do not believe that matter is inert, acted upon by an outside force అని అన్నాడు. ఏదో అవుట్ సైడ్ ఫోర్స్ తోటిది ఆటమ్ రియాక్ట్ అవుతుంది అంటే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోంటే ఎల్లు కూర్చోడం అన్నట్టు అలా కాదండి అని అంటున్నాడు. To me, it seems that every atom is possessed by a certain amount of primitive intelligence. Look at the thousands of ways in which atoms of hydrogen combine with those of other elements, forming the most diverse substances. ఎన్నో రకాలైనటువంటి సబ్స్టెన్సెస్ తయారవుతుంది. దానిలో ఒక ప్రిమిటివ్ ఇంటెలిజెన్స్ అంటుంది ఒకటి పనిచేస్తుంది. చిన్న మైండ్ ఒకటి ఉంది ప్రతి ఆటంలో కూడా. Do you mean to you say that they do this without intelligence? వాటిలో ఇంటెలిజెన్స్ ఏం లేదంటారా? మీరు చెప్పండి అంటున్నాను. డెఫినెట్గా వాటిలో ఇంటెలిజెన్స్ అంటుంటుంది ఉంది. ఆ ఇంటెలిజెన్స్ చేత హైడ్రోజన్ వెళ్ళి ఆక్సిజన్ తోటి తయారు మనకు వాటర్ అనేటువంటిది వస్తుంది. దాంట్లో ఇంటెలిజెన్స్ లేకపోతే ఆక్సిజన్ తోటి ఎందుకు కంబైన్ అవుతుంది? అది వేరే ఇంకొకరితో తిరగచ్చు కదా. Atoms in harmonious and useful relation assume beautiful or interesting shapes and colors or give forth a pleasant perfume as if expressing their satisfaction. అవన్నీ కూడా దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ సాటిస్ఫాక్షన్. వాటి యొక్క డ్యూటీస్ అంత చక్కగా మనకి మృదు మధురముగా ఉండేట్టుగా వాటి యొక్క డ్యూటీస్ చేస్తున్నాయి అవన్నీ కూడా. Gathered together in certain forms, the atoms constitute animals of the lower order. Finally, they combine in man who represents the total intelligence of all the atoms. So మానవుడు అనేటువంటి వాడు కొన్ని వందల ఆటమ్స్ యొక్క గ్రూప్ గా వీడు పనిచేస్తున్నాడు. సో ఈ ప్రిమిటివ్ ఇంటెలిజెన్సెస్ అన్ని కలిసేటప్పటికి మానవుడు ఒక ఇంటెలిజెంట్ గా తయారు. ఈస్ వర్కింగ్ యాజ్ ఇంటెలిజెంట్. చూడండి, దిస్ ఈస్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అబౌట్ ఆఫ్ ది ఆటమ్. ఇది అప్పుడే ఆయన ఎడిసన్ చెప్పారు. సో మానవుడిలో ఇవన్నీ అణువులుగా ఉన్నాయి. ఇవన్నీ ఒకటి ప్రిమిటివ్ ఇంటెలిజెన్స్ రూపాయలు అంటే కలిపేటప్పటికి వాడు ఒక కోట్లాధికారి అయిపోయాడు. కోట్లాధికారి మొదట ఎలా ప్రారంభమయ్యాడంటే మొదటి రూపాయితోటే ఎవడైనా సరే ప్రారంభమయ్యేది. అనేక రూపాయలు కలిస్తే అది కోట్లు అవుతాయి. ₹1,00,00,000 అనేటువంటిది వేరే నోట్లు ఏం ప్రింట్ అయ్యి ఆకాశంలోంచి దిగి పడట్లేదు వాడి దగ్గర. సో అది ఎట్లాగో జీవుడిలో ఉండేటువంటి ప్రతి అణువులోనూ పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ వాడు అలా పనిచేస్తుంది. ఈ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇలా ఇన్ని రకాలుగా పనిచేస్తుండటంతో అవన్నీ కలిపేటప్పటికి దాన్ని మానవుడు అన్నారు. ప్రతి అణువులోనూ ఇంటెలిజెన్స్ అనేటువంటిది పనిచేస్తుంది. దాన్నే మనం ఏమని చెప్తారు, మనకి హ్యూమన్ ఎనాటమీలో నర్వస్ సిస్టమ్ ఇస్ డివైడెడ్ టు 2 parts అంట. అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాడు ఒకటి. అంటే ఏంటి, అది బ్రెయిన్ దాకా వెళ్ళి కనెక్షన్ వెళ్ళి అది ఇన్స్ట్రక్షన్ తీసుకుని వచ్చేంత టైం ఉండదు దాన్ని. కొన్ని యాక్షన్స్ ఇమీడియట్ అండ్ స్పాంటేనియస్ గా అక్కడ వర్క్ చేయాలి. సో చెయ్యి కాలుతున్నటువంటి చెయ్యి తీసేయాలా, అక్కడే ఉంచాలా అనేటువంటిది బ్రెయిన్ అడిగి, అవును బ్రెయిన్ నేను మంచినీళ్ళు తాగుతున్నా, ఒక నిమిషం ఆగు నేను చూసి చెప్తాను డిక్షనరీలో అని అందనుకోండి. నాకు ఇచ్చినటువంటి ప్రోగ్రామింగ్ లో ఈ కొత్త ఇన్స్ట్రక్షన్ ఇది లేదా, ఇది ఇప్పుడు కొత్తగా ఏర్పడింది, ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్స్ ఇవన్నీ కొత్తగా వచ్చాయి. సో వీటిల్లో ఇది నువ్వు ఇక్కడ చెయ్యి పెట్టచ్చా పెట్టకూడదు అనేటువంటి నేను అంత టైం ఇవ్వదు బాడీ. ఆ సెల్స్ అక్కడ ఇంటెలిజెన్స్ అనేటువంటి పనిచేస్తుంది కాబట్టి వెంటనే అక్కడి నుంచి విత్డ్రా చేస్తుంది. సో అది మనకు బోధపడేటువంటిది కాదండి అని అంటున్నాము. సో వాటిలో అంటే ప్రతి అణువులోనూ దెర్ ఈస్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ వర్కింగ్.
అది మనం ఏం చెప్పారు అది. బట్ వేర్ డస్ దిస్ ఇంటెలిజెన్స్ కమ్ ఫ్రమ్ ఒరిజినల్లీ? సో ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తాం? దానిలో ఉందని చెప్పావు, బాగుంది, ఇది ఎక్కడి నుంచి వస్తాం? అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఫ్రమ్ సమ్ పవర్ గ్రేటర్ దాన్ అవర్ సెల్స్. ఇట్స్ అన్ ఆన్సర్. సమ్ పవర్ గ్రేటర్ దాన్ అవర్ సెల్స్. మనం చేసింది కాదండి ఇది అంటున్నాడు. మనం చేసింది అయితే ఇప్పుడు ప్రతి దాంట్లోనూ మనం సృష్టి కాదు, మనకన్నా ఒక హయ్యర్ థింగ్ అనేటువంటిది ఒకటి ఉంది, దాని చేత వీటిల్లో ఏర్పడుతుంది ఇంటెలిజెన్స్. ఎందుకంటే మనం సృష్టించింది కాదు కదా యాటం, మానవుడు సృష్టించింది కాదు కదా అణువు అనేటువంటిది. సో అంటే ఈ సృష్టి నిర్మాణం చేసినటువంటి వాడు ఒకడున్నాడు, వాడి వల్ల ఇంటెలిజెన్స్ అనేటువంటి దానిలో నిక్షిప్తమే ఉంది, అంతే సత్యం అది. అంటే ఒకవేళ ఏంటంటే అణు అనేటువంటి దాంట్లో ఇంటెలిజెన్స్ పుట్టుక చేత వాడికి ఒక ఇంటెలిజెన్స్ అనేటువంటిది పనిచేస్తుంది కదా జీవుడికి. పుట్టుక చేత వీడు గాలి మాత్రమే, ఆక్సిజన్ మాత్రమే పీల్చాలి, కార్బన్ డైఆక్సైడ్ పీల్చకూడదు. తీపిది నాలుగుకి రాస్తే చప్పరించాలి, కారం రాశారు అనుకోండి వాడు గొయ్యి అని ఏడుస్తాడు. ఎవడికి చెప్పాడు కారం రాస్తే నువ్వు ఏడు అని? సో ఒక ఇంటెలిజెన్స్ అనేటువంటిది ప్రతి వాడిలోని పనిచేస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ వాడిలో ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక వీడిని పుట్టించినటువంటి వాడి దగ్గర నుంచి వీడికి ఇంటెలిజెన్స్ అనేటువంటిది వచ్చింది. అదే ఆయన చెప్పాడు. ఆయన Do you believe then is in an intelligent creator a personal God? అడిగాడు. ఈ ఇంటెలిజెంట్ క్రియేటర్ ఒక గాడ్ అని నువ్వు ఒప్పుకుంటావా అని అడిగాడు ఎడిసన్. ఆయన అప్పుడు సర్టన్లీ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ ఏ గాడ్ కెన్ టు మై మైండ్ బీ ప్రూవ్డ్ ఫ్రమ్ కెమిస్ట్రీ. ఆ గాడ్ అనేటువంటి వాడు ఉన్నాడు అనేటువంటిది నేను కెమిస్ట్రీలో నేను చూసి నేను చెప్పేయగలను అంటున్నాడు. ఎస్, ఒప్పుకొని తీరాలి ఎవడైనా సరే. దేవుడు ఉన్నాడంటే ఆ హయ్యర్ ఇంటెలిజెన్స్ ని మనం దైవము అని మనం అంతే. వీడు నాస్తికుడు వీడు ఆస్తికుడు అని ఇది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వీటిలో పనిచేస్తుంది. ఆ పని చేయడానికి దానిలో పెట్టి ఉంచాడు, దాన్ని గాడ్ అని అన్నాడు. In the long interview quoted in the Scientific American, Edison laid down a number of most interesting surmises from which I have filled the following. సో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనకి చెప్తున్నారు. లైఫ్ లైక్ మ్యాటర్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్. సో లైఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటి జీవుల్లో ఏదైతే ఉందో అది ఇండిస్ట్రక్టబుల్ అని అన్నారు. అంటే ప్రాణము అన్నటువంటి జీవుడిలో ఏదైతే తెలియబడుతుందో అది డిస్ట్రక్ట్ అయిపోయేటువంటిది కాదు. ప్రాణము, ఈ దేహము, ఈ రెండు, జీవుడు, ఈ మూడు కలిసి ఉండడం అనేది జరుగుతుంది. సో వాటిలో పనిచేస్తున్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది దానికి మృత్యువు అనేటువంటిది లేదు. దానికి అమృతత్వము కలిగినటువంటిది లైఫ్ ఆస్పెక్ట్ అంటే. ఎందుచేత అది అమృతత్వం కలిగినటువంటిది అంటే సహజముగా చోట్ల ప్రాణశక్తి అనేటువంటిది ఒకటి ఉంది, ధనం అనేటువంటిది ఉందనుకోండి. ఈ ధనం అనేటువంటిది డబ్బులు అయిపోవడం అనేటువంటిది ఉండదు, అది ఒకటి చోట్ల నుంచి ఇంకో చోట్లకి అలా ప్రవహిస్తూ ఉంటుంది అంతే. డబ్బులు అయిపోయాయండి అనేటువంటిది ఉండదు. ఈ జేబులో అయిపోయాయి, కింద జేబులో ఉన్నాయి డబ్బులు, అట్లా. సో అది ఎప్పటికీ అది అలా ప్రవాహం నడుస్తూనే ఉంటుంది చోటులో. సో ఆ రకంగా లైఫ్ అనేటువంటిది చోట్ల నుంచి వీడిలోకి వస్తూ ఉంటుంది, వీడిలో నుంచి మళ్ళీ చోట్లోకి వెళ్ళిపోతుంది. సో దానికి డిస్ట్రక్షన్ అనేటువంటిది లేదు. కరెంట్ ఉందనుకోండి, దానికి డిస్ట్రక్షన్ ఎలా అయితే లేదో ఈ చోట్ల ఉండేటువంటి లైఫ్ ఆస్పెక్ట్కి వాటికి డిస్ట్రక్షన్ అనేటువంటిది లేదు. లైఫ్ లైక్ మ్యాటర్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్. అది అవర్ బాడీస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ myriads of infinitesimal entities, each in itself a unit of life. మన దేహంలో ఎన్నో అనేక అణువులు, కొన్ని కోట్ల అణువులు మన దేహంలో నిండబడి ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ ఒక ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది. ఇన్ఫినిటెసిమల్ ఎంటిటీస్ ఈచ్ ఇన్ ఇట్ సెల్ఫ్ యూనిట్ ఆఫ్ లైఫ్. ప్రతి దాంట్లోనూ లైఫ్ ఆస్పెక్ట్ అంటుంది. Just as the atom is composed of myriads of electrons, the human being acts as an assemblage rather than as a unit. Human being ఏంటి? ఇవన్నీ కలిపితే వాడిని హ్యూమన్ బీయింగ్ అన్నారు. ఇదంతా కలిపి ఒక ఇదిగా చేస్తే వాడిని హ్యూమన్ బీయింగ్ గా చెప్పారు. The body and mind express the word or voice of the life entities. కనుక the body and mind expresses the word or voice of the life entities. వీటన్నిటి యొక్క ఎక్స్ప్రెషన్ నే వాడి వాయిస్ గా వస్తుంది.
అంటే ఇవన్నిటి యొక్క సమ్మిశ్రంగా ఏదైతే చెప్తామో ఎండి అని ఏదో అంటామో, ఈ ఆఫీస్కి ఎండి అని అంటాం చూసారా, వాడు మాట్లాడితే వీళ్ళందరూ మాట్లాడినట్టు. అది ఎట్లాగో మానవుడి యొక్క వాయిస్ ఏమిటంటే ఈ ఇంటెలిజెన్స్ అన్నీ కలిపితే ఏమిటో అది వాడు వాయిస్గా వస్తుంది. సో దీన్ని కొంచెం బాగా ధ్యానం చేయాలి పాయింట్. అప్పుడు మనకి చోట్లో మానవుడు అంటే ఏమిటి, వాడి రోల్ ఏమిటి అనేటువంటిది మనం బాగా చాలా అంటే వీటన్నిటి యొక్క ఇదిగా మానవుడు ఎక్స్ప్రెస్ అవుతున్నాడు. వాడి యొక్క వాయిస్ అంటుండేది ఎక్స్ప్రెస్ అవుతుంది అంటుండేది. అంటే అసలు మామూలుగా మన అర్థం ఏమిటి, వాయిస్ ఇస్ ది మనం వాక్ అనేటువంటిది, నేను అనేటువంటి వాడు ఉన్నాడు, వాడికి సంబంధం లేదు. వాయిస్ అనేది నాకు ఏది వస్తే నేను మాట్లాడేయగలను. ఇది నాకు ఇవ్వబడినటువంటి ఒక ఆయుధం అంటుంటిదిగా తెలుసుకుంటాం మనం మామూలుగా అయితే. ఈ కారు అనేటువంటిది నాకు ఇవ్వబడినటువంటి ఒక వాహనం. దీని మీద ఎక్కడ బాగుంటే అక్కడ తిరగచ్చు, మీ ఇష్టం. మీకు డీజిల్ కొట్టేసి చేసి ఇస్తాం, ఇది మీరు వాడుకోవడానికి మీకు ఇచ్చాం అటువంటిదే. అంటే అర్థం ఏమిటి, ఆ వెహికల్ దేనికి ఇచ్చాడు ఆఫీసర్ గారికి? ఎంత అర్ధరాత్రి అయినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడికైనా సరే కలెక్టర్ గారు వెళ్ళిపోవాలి వెంటనే. అందు నుంచి వాడికి ఒక వెహికల్ అనేటువంటిది ఎప్పుడు 24 hours వాడి ఇంటి ముందు పెట్టేశారు. అప్పుడే సడన్ గా ఉప్పెన్ లాంటిది వచ్చేసింది ఆపద, వెంటనే ఆయన కార్యక్రమం అక్కడికి వెళ్ళిపోయి వాడి ఉద్దేశం, వాడికి అక్కడ జరిగిన ఏంటంటే అపాయం తెలుసుకోవాలి, వెంటనే మీటింగ్ కాల్ఫర్ చేయాలి, వెంటనే అక్కడ కావాల్సినటువంటి స్టెప్స్ అక్కడగా తీసేసుకోవాలి. ఆయనకు నాకు ఈ అర్ధరాత్రి నాకు కారు లేదే అన్నటువంటి ఇబ్బంది ఆయన కలగకుండా ఉండడానికి అలా పెట్టేశారు. అది ఎట్లాగో ఈ యాటమ్స్ యొక్క వీటన్నిటి యొక్క సమ్మిశ్రముగా మానవుడి యొక్క వాక్ అనేటువంటిది వస్తుంది. The mind and the body and mind expresses the word or voice of the life entities. The life entities అది అందు గురించి ఏంటంటే నాకు ఇక్కడ నొప్పి పుడుతోంది అనేటువంటిది అంటాం. నొప్పి పుడుతోంది అనేటంటే ఈ యాటమ్స్ యొక్క ఆ చేతిలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అణువులు వాటి యొక్క భావములన్నీ కూడా మన మైండ్కి పంపించాయి, ఇక్కడ నాకు నొప్పి ఉంది, దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే వాటి యొక్క ఇంటెలిజెన్సెస్ మన దగ్గరికి, మన బ్రెయిన్కి క్యారీ ఫార్వర్డ్ చేయడం చేత మనం దాన్ని పెయిన్ నాకు ఉంది అంటే మనం చెప్తున్నాం. లేకపోతే వాట్ డూ మీన్ బై పెయిన్ అంటే ఏంటి, మనం వాట్ ఈస్ ద డెఫినేషన్ దట్ ఏ డాక్టర్ కెన్ గివ్ ఫర్ ఏ పెయిన్? ఏమీ లేదు. డెఫినేషన్ ఏముంది పెయిన్ కి? ఇట్స్ అన్ అబ్నార్మల్ సెన్సేషన్. వాట్ డూ మీన్ బై సెన్సేషన్? దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ సెన్సేషన్. డాక్టర్ని వాట్ డూ మీన్ బై పెయిన్ అని అడిగాం అనుకోండి, వాడు ఇది పెయిన్ కిల్లర్ అని ఇస్తున్నాం. వాట్ డూ మీన్ బై పెయిన్? పెయిన్ అంటే ఏమిటి చెప్పండి అంటే ఇట్స్ అన్ అబ్నార్మల్ సెన్సేషన్ అని అన్నాం. సెన్సేషన్ అని వాడకూడదు నిజానికి. ఇది సెన్సేషన్ కాదు కదా, సెన్సేషన్ ఇస్ రాంగ్ అంటే ఇట్ ఈస్ యువర్ సెన్స్, ఇట్ ఈస్ యువర్ ఫీలింగ్స్ అని అంటాం. వాడు ఫీలింగ్స్ కి మందు లేదంటున్నాడు కదా వాడు, మరి అబ్నార్మల్ సెన్సేషన్ అని అంటున్నావు ఏమిటి మరి? సో వీటన్నిటంటే ఈ ఎంటిటీస్ యొక్క వీటి యొక్క భావములన్నీ కూడా మన మైండ్కి పంపిస్తాయి. మైండ్లో ఉండేటువంటి వాటి ద్వారా, వీటి యొక్క వాక్ ద్వారా వీటి యొక్క భావములన్నీ కూడా మనకి ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. అది జరుగుతున్నటువంటిది. దట్ ఈస్ ఇదన్నీ కూడా ఎడిసన్ చెప్పినటువంటి పాయింట్స్. ది లైఫ్ ఎంటిటీస్ బిల్డ్ అకార్డింగ్ టు ఏ ప్లాన్. అది ఈ లైఫ్ ఎంటిటీస్ అన్ని కూడా అకార్డింగ్ టు ఏ ప్లాన్. ఇవన్నీ కూడా ఇవి ఇన్ని రోజులు ఇక్కడ ఉండాలి, ఇట్లా ఉండాలంటే ఒకటి డిజైన్ అయిపోయింది ఆల్రెడీ. ది లైఫ్ ఎంటిటీస్ అకార్డింగ్ టు ఏ ప్లాన్ దే ఆర్ వర్కింగ్. చోట్ల ఇఫ్ ఎ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఆర్గనిజం బి మ్యూటిలేటెడ్ దే రీబిల్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ బిఫోర్. కరెక్ట్ గా అక్కడికి వచ్చి అదే సెల్ అదే ప్లేస్ లో ఎలా కూర్చుంటుందండి? మీరు ఒకసారి ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ పని చేయకపోతే మన బాడీలో ఎన్నో అణువులు అవి ఎలా వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ కొత్త అణువులు తయారవుతున్నాయి. ఇది మనందరికీ తెలిసిన విషయం. కొత్త సెల్స్ తయారవుతున్నాయి. కరెక్ట్గా సెల్ డిసింటిగ్రేట్ అయిపోయినటువంటి ప్లేస్ లో కొత్త సెల్ వచ్చి అదే రకంగా ఎలా కూర్చుంటుంది. సో అదే రకమైనటువంటి సోలార్ సిస్టమ్ ఎలా తయారవుతుంది చూడండి. సో సోలార్ సిస్టమ్ కూడా క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే వస్తుంది. పూర్ణమద పూర్ణమిదంగా వస్తుంది. అక్కడ ఏది ఉందో దానిగా దిగి వస్తుంది. ఏదైనా సరే క్రితంసారి ఎలా ఉందో అదే రకంగా దిగి వస్తుంది. సో డెఫినెట్ గా అది లైఫ్ ఆర్గన్స్ బి మ్యూటిలేటెడ్ దే రీబిల్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ బిఫోర్. చెయ్యి ఏదో దెబ్బ తగిలింది వాడికి, అక్కడ ఉన్నటువంటి టిష్యూ అంతా కూడా చెక్కు చెదిరిపోయి అసలు మొత్తం చెయ్యి అంతా ఇదైపోయింది వాడికి. ఉదాహరణకి అక్కడ కొత్త సెల్స్ ఫామ్ అవ్వాలి. కొత్త సెల్స్ ఇదివరకు వాడి చెయ్యి ఎలా ఉందో ఆ గీతలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయో కరెక్ట్ గా అక్కడ అలా గీతలన్నీ వచ్చేస్తాయి. ఎలా వస్తుంది ఇది? Science admits the difficulty of drawing the line between the inanimate and the animate.
సో సైంటిఫిక్గా సైన్స్ అనేటువంటిది ఏంటంటే అడ్మిట్స్ ద డిఫికల్టీ ఆఫ్ డ్రాయింగ్ ద లైన్. సో సైన్స్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇనానిమేట్ నుంచి, అంటే ఒక అవ్యక్తముగా ఉన్నటువంటి దాని నుంచి వ్యక్తములోకి మనం తీసుకొచ్చి జరుగుతున్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటువంటిది సైన్స్ అంటే నిజానికి. Perhaps the life entities extend their activities to crystals and chemicals. The life entities live forever. So that to this extent, at least the eternal life which many of us hope for is a reality. So the life entities live forever. వీటిలో పనిచేస్తున్నటువంటి ఎంటిటీస్గా ఏవైతే ఉందో లైఫ్ ఎంటిటీస్, అవి వాటికి నాశనం అంటూ లేదు. వాటికి యూ కెనాట్ డెస్ట్రాయిట్. అది అంటే యాటమ్స్లోని వీటి అన్నిట్లోనూ పనిచేస్తున్నటువంటి యాటమ్ని బ్రేక్ చేసావు, బ్రేక్ చేస్తే స్ట్రక్చర్ బ్రేక్ అయింది, కానీ అందులో ఉన్నటువంటి ఎనర్జీ ఏం బ్రేక్ అవ్వలేదు. అందులో ఎనర్జీ అంతా కూడా నాశనం చేస్తాయి, భూమి మీద లేకుండా చేస్తే అన్నటువంటిది లేదు కదా. In an address given by Sir Clifford Albert, President of the British Medical Association, as reported in the library, in the Literary Digest of February 26, 1921, he speaks of the ability of the microbe to select and reject. In the course of his remarks, he says, microbe గురించి ఏం చెప్పాడు ఒక ఆయన. మన దేహంలో బ్యాక్టీరియాస్ ఇవన్నీ ఎంటర్ అవుతున్నాయి కదా, ఈ బ్యాక్టీరియా గురించి ఒక పాయింట్ చెప్పాడు. ఏమిటి టైప్ బ్యాక్టీరియా అంటే, then the microbe finds itself in the host body, it may be wholly out of tune. దాని యొక్క అవుట్ ఆఫ్ ట్యూన్ గా ఉంది ఒక మైక్రోబ్ ఒక బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, అవుట్ ఆఫ్ ట్యూన్ ఆర్ హోల్లీ ఇన్ ట్యూన్ విత్ ఎనీ ఆర్ ఆల్ సెల్స్ దట్ ఇట్ అప్రోచెస్. అవుట్ ఆఫ్ ట్యూన్ గా అయినా ఉంటుంది, లేదా హోల్లీ ట్యూన్ గా అయినా ఉంటుంది. అంటే ఒక సంగీతం రాయనోడు కొత్తవాడు ఎవడో చేయలేడు అక్కడ. వెంటనే ఎవడు ఇక్కడ కొత్తవాడు వచ్చాడు అనేటువంటిది ఎలా అయితే తెలిసిపోతుందో ఆ రకంగా తెలియబడతాం అన్నటువంటిది అయినా ఉంటుంది. లేదా వాళ్ళతో పాటు గొంతు కలిపేశాడు అనుకోండి చక్కగా, అంటే తెలియబడకపోవడం అయిన రెండే ఉంటాయి అక్కడ. ఒక మైక్రోబ్ మన బాడీలోకి ఎంటర్ అయితే మన బాడీలో జరుగుతున్నటువంటి ఒక మ్యూజికల్ రిథమ్ అనేటువంటిది మన బాడీలో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆ రిథమ్కి తగ్గట్టుగా ఆ మైక్రోబ్ రియాక్ట్ అవడం అయినా ఉంటుంది, లేదా దానికి ఆ రిథమ్కి భిన్నముగా అయినా రియాక్ట్ అవడం అయినా ఉంటుంది. ఈ రెండు మన బాడీలో జరుగుతున్నాయి. అది ఇన్ ఎయిదర్ కేస్ ప్రెస్యూమబ్లీ నథింగ్ మార్బిడ్ వుడ్ హ్యాపెన్. Morbid happenings would lie between this microbe and body cells within its range, but not in tune with it. So microbe ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అయిందో అది వాటితోటి కలిసి ఉండటం లేదా వాటికి భిన్నంగా అయినా ఉండటం, ఇవి రెండు జరుగుతున్నాయి కదా. సో now there seems to be reason to suppose that a microbe on its approach to a body cell only just out of its range may try this way and that to get a hitch on. సో మైక్రోబ్ ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అయిందో ఆ మైక్రోబ్ మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ తోటి ట్యూన్గా ఉండి వర్క్ చేయడం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మన బాడీలో ఉన్నటువంటి హెల్పింగ్ మెకానిజంకి అది దోహదపడుతుంది. సో దట్ ఈస్ హౌ సర్టెన్ మైక్రోబ్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ అవర్ బాడీ. కానీ కొన్ని మన బాడీలో భిన్నముగా అవి రెస్పాండ్ అవుతాయి. ఇఫ్ సో ద మైక్రోబ్ అట్ ఫస్ట్ ఇనాక్యుయస్, దాని అన్నారు ఇనాక్యుయస్ లో ఫస్ట్, అది అట్ ఫస్ట్ ఇనాక్యుయస్ వుడ్ బికమ్ నాక్షియస్. అది కొద్ది రోజులకి అది నాక్షియస్ తయారవుతుంది. ఫస్ట్ మన బాడీలో ఎందుకు అది రాగానే అది మన బాడీలో కొన్ని మైక్రోబ్స్ ఉన్నాయి, అవి ఉండడం చేత మనకి చక్కగా మన స్టమక్ లో ఉన్నటువంటి ఈక్వాలీ అంటే బ్యాక్టీరియా ఉంది, అది చక్కగా మనకి హెల్ప్ చేస్తుంది. అలా కొన్ని బ్యాక్టీరియాస్ మన బాడీలో ఉండి వాటి యొక్క సహాయం అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఏంటి, మన బాడీ యొక్క రిథమ్కి దాని యొక్క రిథమ్ అనేటువంటిది జోడింపబడింది. కొన్ని మైక్రోబ్స్ మన బాడీలో భిన్నముగా రెస్పాండ్ అవుతుంది, అంటే మన బాడీ రిథమును దానిది తేడాగా ఉంది. ఇఫ్ సో అది సో ఆన్ ది అదర్ హ్యాండ్ బాడీ సెల్స్ మే ఎడ్యుకేట్ themselves to vibrate in harmony with a microbe before dissonance, or there may be mutual interchange and co-adaptation. So there may be interchange or co-adaptation. అంటే ఆ ఎంటర్ అయినటువంటి మైక్రోబ్ మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ తోటి ఇంట్యూన్గా పనిచేయడం అనేటువంటిది ఒకటి, లేదా అవుట్ ఆఫ్ ట్యూన్లోకి ఎప్పుడు వెళుతుంది, నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాడు అవుట్ ఆఫ్ ట్యూన్ పోతుంది. కొన్ని బ్యాక్టీరియా
మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అది అవుట్ ఆఫ్ ట్యూన్గా ఉంటుంది. అవుట్ ఆఫ్ ట్యూన్గా ఉండేటప్పటికి దాన్ని తొలగింపడటం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ ట్యూన్గా ఉన్నటువంటిది ఉంచుకోబడటం అనేటువంటిది పనిచేస్తుంది. అంటే ఏంటి, ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది పనిచేసేటప్పుడు కదా ఇక్కడ ఇది రకంగా జరుగుతుంది. బట్ ఇఫ్ థింగ్స్ బి సో, surely we are face to face with a marvelous and far reaching faculty, the faculty of choice. అంటే వాటిలో నిక్షిప్తముగా ఒకటి ఉంచబడింది. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇచ్చారు అనుకోండి. కాబట్టి పరాయి దేశుడు వస్తే ప్రతి వాడిని మనం నెట్టేక్కర్లేదు. వాడి యొక్క గుణాలు ఇలా ఉంటే మీ మధ్యలో తగులాటలు పెట్టేట్టుగా ఉన్నాడు అనుకోండి, వాడిని వెంటనే ఐడెంటిఫై చేసి వాడిని పోలీసులకు అప్పచెప్పడము, ఏదో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఏదో చేయండి. లేదు అలా కాదు, వాడు కూడా మీతోటి చక్కగా అందరికీ సహాయకరంగా ఉండి అందరితోటి చక్కగా ఉండి వాడు చక్కగా ఉంటుంటే ఉండనిద్దాం. మనం అదేం మనకి ఎవడంటే ద్వేషం లేదు, ఎవడంటే మనకు వద్దనేటువంటి భావన లేదు అన్నటువంటి ఒక టీచింగ్స్ అన్నటువంటి మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరికీ ఇచ్చేసారు. అప్పుడు స్పెషల్గా ఒక మిలిటరీ ఫోర్స్ అనేటువంటిది అవసరం లేదు. మిలిటరీ ఫోర్స్ ఇంతగా పనిచేయగలదు. ఎందుకంటే ప్రతి వాడికి ఒక ఇంటెలిజెన్స్ అనేటువంటిది పనిచేస్తుంది. ఎదుటివాడు వచ్చి ఒకడు షాప్కి వచ్చి వీడు ఏదో అడిగాడు అనుకోండి, కానీ మీ దగ్గర కందిపప్పు ఉందని, వీడు మన దేశం వాడా కాదా అనేటువంటి వాడు అప్పుడే చెప్పేవాడు. వాడు ఇన్ ట్యూన్గా ఉంటున్నాడా, వాడి పరిసరాలతోటి అవుట్ ఆఫ్ ట్యూన్గా ఉంటున్నాడా? ఇన్ ట్యూన్గా ఉంటే మన చక్కగా ఉంటేనే ఇస్తారు. ఏ దేశం వాడైనా మనకు పర్వాలేదు. అవుట్ ఆఫ్ ట్యూన్గా ఉంటున్నాడు అనుకోండి, వెంటనే మనం అప్పచెప్పేసారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఇంత దృష్టి పెట్టి ఎక్కడున్నాడు వాడని వెతకాల్సిన అవసరం లేదు. అలా మన దేహంలో ప్రతి అణువులోనూ ఆ ఇంటెలిజెన్స్ అనేటువంటిది పనిచేస్తుంది. దీని గురించి ఫర్దర్గా మనం నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.